సినిమా చాలా బాగుందన్న, చాలా మంచి ఫిలిం, ఫ్యాన్ బాయ్ ఫిలిం ఇది. సో బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అని వేసారు లాస్ట్లో. ఒక అభిమానులకు సంబంధించిన సినిమా, అభిమానంగా తీస్తే థియేటర్లో అభిమానులు ఎలా చూస్తారో అంత అభిమానంగా ఉంటుంది సినిమా. చాలా రియాలిటీగా ఉంది. చాలా సీన్స్కి నేను కనెక్ట్ అయ్యా. రామ్ గారిలో నేను రాముని చూడలా, సాగర్ని చూసా. సాగర్లో నన్ను నేను చూసుకున్నా, సూర్యలో నా హీరోని నేను చూసుకున్నా. సో అలా కనెక్ట్ అయ్యే ప్రతి అభిమాని తన హీరోని తాను కనెక్ట్ అయ్యే ఫిలిమే ఆంధ్ర కింగ్ తాలూకా. ఉపేంద్ర క్యారెక్టర్ చాలా బాగా చేశారు ఉపేంద్ర గారు, అట్ హిస్ బెస్ట్ అనమాట. సో ఆయన ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, తన అభిమాన హీరోగా ఒక అభిమాని కోసం ఎలా నిలబడాలో అలాంటి క్యారెక్టర్ చేశారు. అంటే మరి తెలుగులో ఉపేంద్ర ప్లేస్లో మన తెలుగు హీరోలు ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నాను? మన తెలుగు హీరోలు పెడితే మన అభిమానులు ఫ్యాన్ వార్స్ ఎక్కువ ఉంటాయన్నా, అది పెట్టకపోవడమే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఉపేంద్ర గారిని సెలెక్ట్ చేయడం అనేది ద పర్ఫెక్ట్ బెస్ట్ చాయిస్ ఆఫ్ డైరెక్టర్ అని చెప్తా. ఎందుకంటే మన హీరోలు ఏ ఒక్కరిని పెట్టినా ఇది మా హీరో సినిమా, ఇది మా హీరో సినిమా అని కాదు. ఇది ఏ ఒక్క హీరోకి సంబంధించిన సినిమా కాదు. ఇది అభిమానులందరూ తన అభిమాన హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి అభిమాని ప్రతి హీరోకి సంబంధించిన సినిమా.